అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి కోడూరు సర్వే నెంబర్ 332లో మైనింగ్ కార్యకలాపాలు దళిత రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని విదస రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ఆరోపించారు. ఆయన జి కోడూరులో ఉన్న క్వారీని సందర్శించి అక్కడి మైనింగ్ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. గత 10 రోజులుగా స్థానిక దళిత రైతులు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తూ ఈ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు వెంటనే క్వారీని సందర్శించి లీజు రద్దు చేయాలని అధికారులకి ఆదేశించాలి, లేకపోతే 18వ తేదీ దాటితే అమరావతికి నిరసన చేరుతుందని హెచ్చరించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా దళిత రైతులకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే దళిత ఓట్లతో అధికారులకు వచ్చిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని క్వారీలకు మళ్లీ అనుమతులు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు. పరిశీలించి న్యాయం చేయాలి. మరి గత ప్రభుత్వంలో మరి క్వారీ రద్దు చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎలాగిచ్చింది? ముడుపులు తిన్నారా? డబ్బు కాసుపడ్డారా? అధికారులా పాలకులా? బయట పెట్టండి. మీరు ఏ ఉద్దేశంతో గత ప్రభుత్వం రద్దు చేసిన క్వారీని మళ్ళా మీరు తిరిగిచ్చారు అంటే చేతులు మారాయి, డబ్బులు చేతులు మారాయి. అంటే దళితులు అన్యాయం అయిపోయినా పర్లేదు, మా భూములు నాశనం అయిపోయినా పర్లేదు, మీకు అనుకున్న డబ్బులు వచ్చేసి మీరు లీజుకి ఇచ్చేస్తారు. ఇది చాలా తప్పు. దీన్ని వెంటనే సరి చేసుకొని న్యాయం చేయకపోతే మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరి మా సోదరుడు నాగరాజు మాకు చూస్తే చిన్నసైజు మాకు మంచి వీడు గుర్తొస్తాడు. రోజు సమస్యలన్నీ ఏదో సమస్య ఉన్నాయి అనకాపల్లిలో మేము చూస్తుంటాం. చాలా సంతోషం. అందుకే తప్పకుండా ఈసారి ఎలాగైనా ఇక్కడికి వద్దాము, ఇది మద్దతు చేద్దాము, మీకు న్యాయం జరిగే వరకు పోవడం చేద్దాము నిర్చయించుకొని రావడం జరిగింది. తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను అండగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి రద్దు అయ్యే వరకు కూడా ఏ ఉద్యమం చేసినా ఉద్యమానికి ప్రజా సంఘాల తరఫున మేము అండగా ఉంటాం. అలాగే మీరు అనకాపల్లిలో చేస్తే అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని కూడా కలుపుకొని మీకు మద్దతుగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి ఆల్రెడీ పాలు పంచుకున్నటువంటి పట్టా చిన్ని యాదవ్ గారికి మన అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి